హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఐపీఎల్ మ్యాచ్ సందడి మొదలైంది. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నా అవేమీ లెక్క చేయకుండా క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియం వైపు తరలి వస్తున్నారు. తమ అభిమాన ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీని ఒక్కసారైనా చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇప్పటివరకు రెండు టీంల మధ్య జరిగిన మ్యాచ్ల్లో ధోనీ సేన సన్ రైజర్స్ పై దండయాత్ర చేస్తూ వచ్చింది. ఈ రోజు కూడా మళ్ళీ అదే రిపీట్ చేయాలని చెన్నై టీం ప్లాన్ చేస్తోంది. ఇక హైదరాబాద్లో జరిగిన చివరి మ్యాచ్లో ఐపీఎల్ రికార్డులు బద్దలు కొట్టిన హెచ్ఆర్హెచ్ కూడా మళ్ళీ అదే జోష్ను కొనసాగించాలని చూస్తోంది. ఉప్పల్ స్టేడియం దగ్గర కొనసాగుతున్న ఐపీఎల్ సందడి గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఐపీఎల్ మ్యాచ్ సందడి మొదలైంది. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నా అవేమీ లెక్క చేయకుండా క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియం వైపు తరలి వస్తున్నారు. తమ అభిమాన ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీని ఒక్కసారైనా చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇక హైదరాబాద్లో జరిగిన చివరి మ్యాచ్లో ఐపీఎల్ రికార్డులు బద్దలు కొట్టిన ఎస్ఆర్హెచ్ కూడా మళ్ళీ అదే జోష్ కొనసాగించాలని చూస్తుంది. ఉప్పల్ స్టేడియం దగ్గర కొనసాగుతున్న ఐపీఎల్ సందడి గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ విశాల్. రైట్ శివాని, ఇప్పుడెప్పుడు హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుందని ఎప్పటి నుంచో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక వారి కళ ఈ రోజు నెరవేరబోతుంది. ఇక మరి కాసేపటి అంటే సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ అవి ఏమీ లెక్క చేయకుండా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ స్టేడియం వైపు తరలి వస్తున్నారు. ఇక 3వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తోటి 7వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు పోటీ పడబోతుంది. ఇక ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు దాదాపు 19 మ్యాచ్లు జరిగితే అందులో 15 మ్యాచ్లు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే సన్ రైజర్స్ గెలిచింది. ఇక ఈ రోజు కూడా చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ మీద అదే దండయాత్రను కొనసాగిస్తుందని అటు క్రికెట్ సిఎస్కే ఫ్యాన్స్ తెలుస్తూ వస్తున్నారు. ఇక గత చివరి మ్యాచ్ అంటే 27న జరిగిన ఇదే స్టేడియంలో 27న జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ రికార్డులను ఎస్ఎస్కే మొత్తం బద్దలు కొట్టిన పరిస్థితి. 277 పరుగులని ఎస్ఆర్హెచ్
సన్ రైజర్స్ హైదరాబాద్ 2277 పరుగులను కొట్టి రికార్డులను బద్దలు కొట్టింది. మళ్ళీ అదే రికార్డుని ఈ రోజు కొనసాగిస్తుందని కూడా అటు ఫ్యాన్స్ అందరూ కూడా వారి పరుగులను కొట్టి రికార్డులను బద్దలు కొట్టింది. మళ్ళీ అదే రికార్డుని ఈ రోజు కొనసాగిస్తుందని కూడా అటు ఫ్యాన్స్ అందరూ కూడా వారి భావాన్ని తెలియజేస్తున్నారు. రైట్ 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 ప్రస్తుతం ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ అవేమీ లెక్క చేయకుండా కేవలం తమ అభిమాన ప్లేయర్ని చూడాలి, ఈ ధోని కెప్టెన్సీలో చూడాలి, తన ఆట తీరుని చూడాలనే ఒక కుతూహలంతో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా స్టేడియం వైపు తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ అటు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మీద 19 మ్యాచ్లు జరుగుతాయి. 15 మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ దండయాత్రను కొనసాగించింది. కానీ ఈ రోజు జరిగే మ్యాచ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో 27న జరిగిన మ్యాచ్లో దాదాపు 277 పరుగులు వేసి ఐపీఎల్ రికార్డులని సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ రికార్డులను బద్దలు కొట్టింది. మళ్ళీ అదే రిపీట్ అవుతుందని కూడా వ్యక్తమిస్తారు. చెప్పండి బ్రో, ఇదే స్టేడియంలో చివరిగా జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ రికార్డులను ఎస్ఆర్హెచ్ బద్దలు కొట్టింది. ఈ రోజు కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుందంటారా? ఈసారి కమెంట్స్ క్రౌడ్ ని సైలెంట్ చేస్తారు బ్రో. పక్కా ఈసారి మళ్ళీ రిపీట్ అవుతుంది. పక్కా రిపీట్ అవుతుంది. ఈ రోజు 300 కొడతారు బ్రో. 300 ఈ రోజు కొత్త రికార్డ్. 15 మ్యాచ్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కి సిఎస్కేకి జరిగిన 19 మ్యాచ్లో 15 మ్యాచ్లు కూడా సిఎస్కేనే గెలిచింది. ఈ రోజు ఎట్లా ఉండబోతుంది? ఈ రోజు కూడా సిఎస్కే గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గత ఏడాది ఇక్కడ జరగలేదు, ఈ ఏడాది ఇక్కడ జరుగుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీ ఉంది. ఈ రోజు ఫస్ట్ టైం మేము రావడం స్టేడియంకు. ఈ ఎక్స్పీరియన్స్ కొంచెం హైటెక్ సిటీ నుంచి వచ్చాము. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మేము కరీంనగర్ నుంచి వచ్చాం. ఈరోజు సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఆల్దో నేను సిఎస్కే వేసుకున్నా. లెట్స్ సీ క్లాస్ ఇన్ వాక్స్ అవుట్. మీరు చెప్పండి బ్రో, ఈరోజు ధోని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ధోని బ్యాటింగ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది బ్రో. కానీ సిఎస్కే బ్యాటింగ్ లైన్ మాత్రం బాగుంది. సో ఐ హోప్. ఈరోజు ఈ రెండు టీంలు కూడా ఆడిన చివరి మ్యాచ్లో ఓడిపోయాయి. ఈ రోజు ఎలా ఉండబోతుంది అంటారు? లేదండి, ఇవాళ కన్ఫర్మ్ సిఎస్కేనే విన్ అవుతుంది. డ్యామ్ షూర్గా చెప్తున్నాను. కానీ ధోని ఒక బ్యాటింగ్ వస్తే బాగుంటుంది, దానికోసం అందరం వచ్చినాం. ఓకే, ఇదే స్టేడియంలో ఐపీఎల్ రికార్డులని ఎస్ఆర్హెచ్ బద్దలు కొట్టింది. ఈ రోజు ఇది బ్యాటింగ్ పిచ్చే అని క్రికెట్ విశ్లేషకులు కూడా అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? సేమ్ 200 పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ధోని రావాలి, ఎస్ఆర్హెచ్ గెలవాలి. ఎస్ఆర్హెచ్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే ఎంత స్కోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది? మినిమం 200 చేయాలి. రైట్, ఇది ఒకవేళ టాస్ గెలిచి బ్యాటింగ్ కనుక తీసుకుంటే ఎస్ఆర్హెచ్ మాత్రం 200 పైగా పరుగులు చేస్తేనే సిఎస్కే టీంని బీట్ చేసే అవకాశం ఉంటుందని కూడా క్రికెట్ ఫ్యాన్స్ చెప్తున్నారు. మొత్తానికి హైదరాబాద్లో మొత్తం 7 మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు ఉంటాయి. ఇది రెండవది. ఇంకా మిగిలిన 5 మ్యాచ్లు ఉన్నాయి. మిగిలిన 5 మ్యాచ్లు హైదరాబాద్ వేదికగా జరుగుతాయి. తర్వాత ఆర్సీబీ మ్యాచ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కూడా ఇక్కడే ఉండబోతుంది. ముఖ్యంగా గత 2022లో సిఎస్కే మ్యాచ్ ఇక్కడ జరగాలని క్రికెట్ ఫ్యాన్స్ అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ జరగలేదు. ఈసారి మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఇక్కడ జరగడంతో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున స్టేడియం తరలివచ్చారు. చెప్పండి బ్రో, ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు మ్యాచ్? ఈరోజు చాలా ఎక్సైటింగ్గా ఉంది. మాకైతే ధోనిని చూస్తున్నామని ఆనందం అయితే చాలా ఉంది. చూడాలి. అంటే ఇదే స్టేడియంలో ఐపీఎల్ రికార్డులని ఎస్ఆర్హెచ్ బద్దలు కొట్టింది మొన్న జరిగిన మ్యాచ్లో. ఈ రోజు ఎట్లా ఉండబోతుంది? ఈరోజు చెన్నై బద్దలు కొడతాయి రికార్డు. రైట్. ఇది మొత్తానికి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ అవేమీ లెక్క చేయకుండా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఐపీఎల్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గరికి తరలి వస్తున్నారు. ఇక సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ మ్యాచ్ చూసేందుకు వస్తారని కూడా సీఎం కార్యాలయం నుంచి కూడా సమాచారం వస్తుంది. ఇక సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ మ్యాచ్కి తరలి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ధోని ఇదే చివరి మ్యాచ్ అంటున్నారు. ఎందుకంటే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇదే ధోని ఆడే చివరి మ్యాచ్ అని కూడా ఈ సీజనే అంటున్నారు. కాబట్టి ఇక ధోనిని ఎక్కువ మంది చూడాలని కూడా అనుకుంటున్నారు. ఇది ప్రస్తుతం ఐపీఎల్ దగ్గర కొనసాగుతున్న సందడి ఇష్యూ అని. థ్యాంక్ యూ విశాల్.